విజయవాడ నేను ఒక బారు ఓనర్నండి. నేను ఈ రోజు టైం ఉంది లోపలికి వెళ్ళడానికి కూడాను. నేను టెండర్లు వేయడానికి డీడీలు కూడా తెచ్చుకున్నానండి. నా బెల్లం భార్య ఇప్పుడే నగలు తాకట్టు పెట్టి నేను ఇంటి తాకట్లు పెట్టుకొని తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చినాక సిఐ గారు ఎమ్మెల్యే బోండవమ్మ గారు చెప్తే గానీ మీ చెక్ మీకు టెండర్ ఇవ్వని అంటున్నారండి. నేను ఇప్పుడు పెట్రోల్ పోడ్చుకొని సావడానికి సిద్ధపడ్డానండి. మీకు ఇదే చెప్తున్నాను, నాకు టైం ఉంది కాబట్టి. ఇదిగోండి ఇదిగోండి టైం ఇంకా ఉందండి. మా గతంలో ఇదే జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు లంచాలు మరిగారా, లేదా అధికారులు వాళ్ళు ఊగడం చూసుకోవడం బతికారా? ఏమండి, మేము నిజంగా చెప్తున్నా, ఇప్పుడు నేను తక్కువ 23 లక్షలకి నా భార్య యొక్క నగలు తాకట్టు పెట్టుకొని నేను, నా భార్య, నా కుటుంబ సభ్యులు, నాతో పాటు బతికే అందరి కోసం నేను నాశనం అయిపోతుంది. మీ పొద్దున్న లేస్తే మా పిల్లం బిడ్డలను పోషించుకోసం మా పొట్టగొడు కోసం మేము ఉన్న నగలు తాకట్టు పెట్టుకొని బతుకుతుంటే ఈ రోజు నీళ్ళు ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి చెప్పాడని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మద్యపానానికి సంబంధించిన నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఆఫీసులో ఉన్నటువంటి సీఐ గారు మొత్తం ఇదిగోండి యాజమాన్యం మొత్తం నిర్మాణించుకోండి. ఎవరు సొమ్మండి? నీ కష్టపడి సంపాదిస్తే నా తల్లికి పెట్టుకోవాలి, నా భార్యకి పెట్టుకోవాలి, లేదా నా కడుపును పుట్టిన నా పిల్లలకి పెట్టుకోవాలండి. మేమేంటి ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం చేతకానప్పుడు ఎందుకండి? జీవోలు ఇంప్లిమెంటేషన్ చేతకానప్పుడు ఎందుకండి? జీవోలు వదిలి మమ్మల్ని నాశనం చేయడం కోసమా? మీ పిల్లం బిడ్డలను పోషించుకోవచ్చు, మీకు జీతాలు వస్తున్నాయిగా, మీకు ప్రజాప్రతినిధులకి అన్నీ వస్తున్నాయి కదా. నేను ఇంకొక 10 నిమిషాల్లో నా యొక్క తండ్రులు తీసుకోపోతే చెప్తున్నానండి. ఇక్కడే పెట్రోల్ తీసుకొని పోసుకొని చేస్తానండి. దాన్ని నా సాగుకు కారణం రేపొద్దున నిజంగా చెప్తున్నా. నేను బతకడం కోసం లక్షలు పెట్టుబడి వ్యాపారం చేస్తున్నా. కానీ ఈ రోజున నా సాగుకి ఇప్పుడే కారణం ఏంటో చూపిస్తానండి.